ఏకశిలా వెంచర్లో ఉద్రిక్తత నెలకొంది. 1985లో వేసిన ఏకశిలా లేఅవుట్లో వందలాది మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ వెంచర్పై కన్నేసిన కబ్జాదారుడు అధికారుల అండతో సర్వే చేసేందుకు యత్నించడంతో ప్లాట్ల యజమానులు వెంచర్ వద్ద ఆందోళనకు దిగారు. ఏకశిలా వెంచర్ ప్లాట్ యజమానులకు ఏకశిలలో భూములు కొన్నానంటున్న వెంకటేష్ కు మధ్య కొన్నేళ్లు వివాదం జరుగుతోంది. గతంలో ఎంపీ ఈటెల రాజేందర్ జోక్యం చేసుకుని ప్లాట్ ఓనర్లకు మద్దతుగా నిలిచి వెంకటేష్ అనుచరులతో పంచాయతీ చేశారు. తాజాగా వ్యవసాయ భూమిగా పేర్కొంటూ ఏడీ సర్వే నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ప్లాట్ ఓనర్లు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పనులను అడ్డుకున్నారు. ఈ భూమి అగ్రికల్చర్ ల్యాండ్ కాదని ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే స్పష్టం చేసినట్లు బాధితులు తెలిపారు. వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికారుల అండతో విలువైన భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ప్లాట్ల కొనుగోలుదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోసం చేసిండని చెప్తుండే. ఇప్పుడు ఈ గుండగానికి ఏం తెలుసు అని వీడియో మోసం చేసిండ. వీడు అప్పుడు మరి ఏం చేస్తుండే? అప్పుడు కళ్ళు మూసుకుంటా వాడు మరి ఆఫీస్ నుంచి తీసుకున్న ప్లాట్లు ఇవి. డిపార్ట్మెంట్ నుండి వచ్చాయండి. మా ఫాదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఫస్ట్ సేలే ఉన్నాయండి. అసలు ఇన్కమ్ రైట్ సర్టిఫికేట్ 13 years కి ఇచ్చారండి. అప్పుడే కొన్నాం. క్లియర్ ఇన్కమ్ రైట్ సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ తర్వాత వాళ్ళని ల్యాండ్ అంటే ఎలా కొట్టుకుంటాం? మేము ఏదో పీస్ఫుల్లో పోవాలంటే వాళ్ళు రౌడీస్ పెట్టి 20 మంది గుండాస్ పెట్టుకొని కబ్జా చేయాలని ఏదో పీస్ఫుల్ వెళ్తున్నాం. మోసం చేసిండని చెప్తుండే. ఇప్పుడు ఈ గుండగానికి ఏం తెలుసు అని వీడియో మోసం చేసిండ. వీడు అప్పుడు మరి ఏం చేస్తుండే? ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు కళ్ళు మూసుకుంటా వాడు మరి ఆఫీస్ నుంచి తీసుకున్న ప్లాట్లు ఇవి.